పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ రోజు నుంచి మీకు శ్రీనగర్ ట్రిప్ వీడియోస్ వస్తాయండి. చాలామంది లాంగ్ వీడియోస్ ఎప్పుడు పెడతారు సునీత గారు అని అడుగుతున్నారు. పర్సనల్గా మా షాప్కి వచ్చిన వాళ్ళు కూడా ట్రిప్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు, ఈ వీడియోలు తొందరగా పెట్టండి అని అడుగుతున్నారు. ఇంక వాళ్ళ నుంచి అయ్యే వీడియోస్ వస్తాయండి. సో ఫస్ట్ వీడియోగా మీకు పెహల్గాంలో డే 1 మా డే 1 ఎలా గడిచింది అనేది చూపిస్తాను. కనిపిస్తున్నాం అసలు. ఇదిగోండి మా గ్యాంగ్ రెడీ అయింది. ఇప్పుడు నేను జాయిన్ అవుతాను, కాకపోతే అందులో ఒకరు మిస్ అవుతారు. మేము ఎయిర్పోర్ట్లో దిగేసరికి అండి నైట్ అయిపోయింది. శ్రీనగర్లో దిగామన్నమాట, గ్రాండ్ అలీ హోటల్లో. మార్నింగ్ లెగ్స్ అందరం రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది కాంప్లిమెంటరీ అండి మేము స్టే చేసిన హోటల్లో. బ్రేక్ఫాస్ట్కి అయితే చోలే భటూరే, బ్రెడ్ జాము అండ్ చోలే ఉంటుంది. ఆబ్వియస్లీ అసలు స్పెషల్గా ఇటు వస్తే ట్రై చేయాల్సింది చెప్పేసి అచార్. ఇదేంటిది స్క్రాంబుల్డ్ ఎగ్ అనుకుంటా. మరి సో బ్రేక్ఫాస్ట్ చేసినాక ఫుడ్ అది కూడా బాగుంది, చాలా బాగుంది. బయట ఇల్లు అయ్యి ఇదిగోండి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇది మేము స్టే చేసిన హోటల్ రూమ్లో వ్యూ అండి బయట వైపు. యాక్చువల్గా మార్నింగ్ తీసుంటే బాగుండేదేమో, మార్నింగ్ నాకు ఎలగలేదు తీద్దామని. అదనమాట అలా ఉంది. ఇక్కడ హౌసెస్ అన్నీ తెలిసినాయి కదండి మనకి, ఇలా ఉంటాయి పానకి పెంకిటిల్లు ఉంటాయి కదా ఆ టైప్లో రేకుల ఇల్లు. డే 1లో మేము శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్ళాలండి. సో ఆ దారిలో జస్ట్ మీకు వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇక ఎవరిని చూడండి అట్ట బ్యాగులు వేసుకునే కార్ల మీద, అదే పని టూరిజం ప్లేస్ కదా. ఎక్కడికక్కడ ఈ సెక్యూరిటీ వాళ్ళైతే మాత్రం బాగున్నారండి. దారి పొడుగుతా అండి మన ఆవాల తోటలు వేస్తారు. అక్కడ ప్రజెంట్ ఏంటంటే మొత్తం అంతా తోటలన్నీ పూత మీద ఉన్నాయి అన్నమాట. అసలు అట్లా పసుపు ఆరబెట్టినట్టు ఉన్నాయి అన్నమాట. ఈ లొకేషన్లో నేనంటే పుల్వామా అటాక్ జరిగింది. దారిలో వీళ్ళు మరి వాళ్ళకి ఏమన్నా ఉంటుందో తెలియదు, ఒక ప్లేస్లో అయితే ఆపారు. మన కుంకుమ పువ్వు అలాగే అక్కడ దొరికే డ్రై ఫ్రూట్స్, వాళ్ళ స్పెషల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. केसर की हर कोई पत्ती जो होती है ना वो एक तरफ से मोटी होनी चाहिए, एक तरफ से पतली होनी. If it is same from both sides, that means saffron is duplicate. This is the first way of checking the saffron. And second way is that I will give you 2-3 stigmas. Put it on your tongue. అసలు మనం కుంకుమ పువ్వుని ఎలా గుర్తుపట్టాలి అంటే ఒరిజినల్లా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి ఏంటనేది చెప్పారు. అంటే హిందీ అర్థమవుతుందో లేదని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా ఉండాలంట ఆ రేక్ ఏదైతే ఉంటుందో. అలాగే మనం అది టంగ్ మీద వేసుకున్నప్పుడు కొంచెం ఏమంటారు దాన్ని, వగరుగా ఉండాలన్నమాట, తీపిగా కాకుండా. ఇది సాఫ్రాన్ టీ అన్నమాట. మా అందరికి ఇక్కడ టేస్టింగ్ కోసం ఇచ్చారు. इसका ఇంకా అక్కడ స్పెషల్ కేవా అంటే మనకి ఒక టీ లాగా తయారు చేస్తారండి. బాదం పప్పు ఇవన్నీ వేసి అక్కడ స్పెషల్ అనమాట. కాశ్మీరు శ్రీనగర్ అంతా కూడా అది అక్కడ మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు టేస్ట్ చూడడానికి. అది కూడా రెడీ మిక్స్ ఉంది కానీ మేమైతే ఏం తీసుకోలేదు. జస్ట్ ఈ కుంకుమ పువ్వును శిలాజిత్ అని చెప్పి మనకి ఒక లేహ్యం లాంటిది ఇచ్చారనమాట, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పి. సో అది నాకు ఒకటి అత్తయ్యకి ఒకటి ఇద్దరికి తీసుకున్నాను. ఇంకా అంతే తీసుకుని బయలుదేరామన్నమాట. ఇంకా దారి పొడుగుతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళాము. కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే అంటే మనమైతే ప్రెసెంట్ పుల్వామా డిస్ట్రిక్ట్లో ఉన్నాము. ఇంకా నేచర్ గురించి వర్ణించేది ఏముంటుందండి, అసలు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా. దట్టు శ్రీనగర్ 2-3 సీజన్స్లో వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అండి. మేము వెళ్ళింది సమ్మర్లో కదా, సో వింటర్లో వెళ్తే ఒకలాగా ఉంటుంది, అట్లాగే స్ప్రింగ్లో వెళ్తే ఒకలాగా ఉంటుంది.
యాపిల్ తోటల్లోకి వచ్చామన్నమాట మేమైతే. ఇది ఇప్పుడు ప్రెసెంట్ బ్లూమింగ్ స్టేజ్లో ఉందన్నమాట. మనకి యాపిల్స్ అయితే లేవు కానీ ఇలా ఉంటుందండి పోతొస్తే. ఈవిడేమో కూర్చుని ఇక్కడ ఇదిగోండి గడ్డి పూలు కోసుకుంటుంది. ఇది ఎలా फीमेल है ये तो मेल है. ఓకే, ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ అంటండి. ఇది మొత్తం మేల్ అంట. इससे जो इसे अलग किया है क्या? ये सेपरेट ऐसे किया है क्या? ये तो इसको बोलते हैं चुमुरा. चुमुरा ओके, పాలినేషన్ ग्रीन चुमुरा. ఇది మొత్తం అంతా ఇప్పుడు బ్లూమింగ్ స్టేజ్ లో ఉంది కదండి. అసలు చూస్తే కనుక హనీ బీస్ అయితే ఫుల్ గా ఉన్నాయి. ఇటు సైడ్ ఉన్నాయి అన్ని మేల్ ఫ్లవర్స్ అంట. ఇవి ఆటోమేటిక్ గా నేచురల్ हनी बी పాలినేషన్ అవుతాయి అన్నమాట. यही करते हैं ना पॉलिनेशन. देखो इससे वो उठते हैं ना, हाँ जी, हाँ जी. यहाँ बैठते हैं. जिस पर वो बैठते हैं वही रहता है, उधर बैठते हैं. जिस पर नहीं बैठा वो गिर जाता है. ये तो है. అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. తోటలో ఒకవేళ షార్ట్స్లో చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అందరం చిన్నపిల్లలం అయిపోయాం అనమాట. ఇంకా మాకు మేమే ఎంజాయ్ చేసుకుంటూ ఈ పోజులు ఇట్లా కూడా ఇవ్వచ్చా? పిచ్చెక్కింది వీళ్ళకి. యాడ్ నుంచి యాడ తీస్తున్నావు ఫోటోగ్రఫీ? నీ ఫోటోగ్రఫీ నువ్వును ఎక్కడి నుంచి ఎక్కడికి? అయ్యయ్యయ్యో కృష్ణ. కానీ ఒక్కసారి అయినా కానీ సీజన్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి అని అనిపించింది నాకైతే. ఇంకా అవన్నీ చూసుకుని అక్కడ ఫ్రెష్ యాపిల్ జ్యూస్ చేసి ఇచ్చారండి. అంటే ఫ్రెష్ యాపిల్స్ కాదు కానీ జ్యూస్ ఫ్రెష్గా చేసి ఇచ్చారు. చాలా బాగుంది. వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి వెళ్తే కనుక. ఇదిగోండి ఈ మొక్కలన్నీ కూడా వాల్నట్ మొక్కలంట. బజరంగి భాయిజాన్ మూవీలో ఆ దర్గా ఒకటి వస్తుంది కదండి, ఆ దర్గా అంట. అది పైన ఉంది గ్రీన్ కలర్ది, తెలుస్తుందా? అది ఎంతకంటే అష్ముక. अच्छा वो दरगाह फेमस है कुछ? भाईजान बजरंगी. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి క్లియర్ గా. ఇంకా మేము పహల్గామ్ రీచ్ అయ్యామండి. అక్కడ అంతా కూడా మనకి సైట్ సీయింగ్ ప్లేస్, మొత్తం శ్రీనగర్ అంతా అదే అనుకోండి. ఇదిగోండి పెహల్గామ్ వెళ్ళే దారిలో జస్ట్ అట్లా వ్యూ బాగుందని చెప్పి ఆపమని, వెహికల్ ఆపమని చెప్పి మేము దిగామన్నమాట. అసలు ఇమాజిన్ చేసుకుంటుంటేనే అలాగా ఉంది. ఈ వింటర్లో వస్తే ఇదంతా మంచు పడి ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో అలా పహల్గామ్ రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి కార్స్ అన్నీ ఒక దగ్గర పార్కింగ్ చేసేయాలండి. మనం వేసుకున్న వెహికల్స్ అక్కడ వాళ్ళకి లోకల్ అక్కడ యూనియన్ కార్సే తీసుకోవాలన్నమాట. అంత బేరాలు ఆడాలి. వాళ్ళు సపోజ్ 2000 చెప్పారనుకోండి, మనం 400 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట బేరం, అంత ఉంటుంది. సో అలా కార్లు తీసుకుని మేము ఆరు వ్యాలీకి వెళ్ళామన్నమాట. అక్కడ అంత ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకోవడానికి ఉంటుంది. అక్కడి నుంచి పోనీ రైడ్స్ తీసుకుని వెళ్ళొచ్చు, కానీ మేము వెళ్ళలేదు. సరదాగా ఇలా ఫొటోస్ అవి దిగుతూ అక్కడ జస్ట్ నేచర్ని అలా ఎంజాయ్ చేసాం అంతే. ఇక్కడ ఈ అబ్బాయిని చూస్తున్నారా? చేతులు లేని మనుషులు ఎక్కువ మంది కనపడతారు అనుకుంటున్నారేమో. దానికి వెనక ఒక ఇది కొండల్లో కోనల్లో వాగుల్లో సలీసం చలి చంపుతున్న చెమక్కుల కిలికి ఇంకా అన్నిటికీ డబ్బులేనండి. అసలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక గొర్రె పిల్లన ఏమన్నా పెంచుకుంటే దాన్ని ఇట్లా ఇచ్చుకుంటూ ఫోటోలకి ఇచ్చుకుంటూ బతికేయచ్చేమో అనిపించింది అనమాట. గొర్రె పిల్లను పట్టుకుంటే డబ్బులు, పావురం పట్టుకుంటే డబ్బులు. అంటే మరి వాళ్ళు బతికేదే వాటి మీద కదండి, టూరిజం పైన. सलमान खान को दिखाओ एक बार. पेट दिखेगा सब ऐसे करेंगे. एला अरे सुनना, इतो राइट हैंड ముందు పెట్టి వద్దు. कम फास्ट. ఇంకా ఆడి ఫోటోలో
పట్ల మెల్లగా. అసలు వెచ్చగుంది, చలి కూడా ఇట్లా. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి చందన్వాడికి వెళ్ళామండి. ఫస్ట్ మేము స్నోలో దిగిన ప్లేస్ అనమాట చందన్వాడి అనేది. పెహల్గాంలోనే ఈ ఏరియాస్ అన్నీ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచుని చూస్తే మనల్ని మనం మర్చిపోతాం కదా. అందులోనే డే 1 అంటే కొత్త మనకి అసలు పిచ్చోళ్ళలాగా అందరం ఎవరికాళ్ళం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇక దారి పొడుగుతో ఇట్లా ఉందండి. కాకపోతే ఏంటంటే మేము చేసిన మిస్టేక్ షూస్ అవి మా షూస్ తోటే వెళ్ళామన్నమాట. అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాము. మనము నాకేమనిపించింది అంటే అసలు ఈ ట్రిప్లో మనం ముందే ఒక జత ఇవి ట్రెక్కింగ్కి సరిపోయే షూస్ అవి కొనుక్కొని వెళ్తే కనుక బాగుంటుంది అనిపించింది. ఎక్కడ అద్దెకి తీసుకుని ఇవ్వాలంతా లేకుండా. అంటే వీడియో తీసేది నేనే కనుక నేను ఎక్కువ కనిపించలేదండి. దిగిపోతే మనము అసలు షూస్ కూడా ఏం వేసుకొచ్చాం తిక్కలతనంగా, ప్లాన్ లేకుండా. వాడు డెకత్లాన్లో వేరే షూస్ ఇస్తా అన్నాడు. మనకి ఏదో పెత్తనాలు వాడు చెప్పాడు కూడా ఆల్రెడీ. ఇప్పుడైతే చందన్వాడిలో ఉన్నామండి. ఇదిగోండి మంచు, ఏదో దూరం కొండలు నునుపు అంటారు చూడండి, అట్లా మంచు కొండలు దూరంగా చూడడానికే బాగుంటాయి. దగ్గరగా ఉంటాయి. ఇదిగోండి ఆగుడింతాలు పాడుకోవడమే సరిపోద్ది. అదనమాట సంగతి. సందర్భం సమావేశం. ఇంకా మా వాళ్ళేమో అదిగోండి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, బిజీగా ఫోటోలు దిగేస్తున్నారు. ఆ సౌండ్ ఒక్కసారి ఫీల్ అవ్వండి. ఇంకా చందన్వాడి అయిన తర్వాత ఇక్కడ బేతాబ్ వ్యాలీ అని ఉంటుందండి. అక్కడ ఏంటంటే మనకి సైట్ సీయింగ్ ప్లేసే, మొత్తం పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ అది కూడా మనం దగ్గర దాకా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మాకు డే 1 ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడమే లేట్ అయింది. ఆ రోజు ఈద్ మూలంగా మా డ్రైవర్ లేట్గా వచ్చాడు అనమాట. ఇంటి దగ్గర నుంచి రావడమే 10:30కి వచ్చాడు. అందుకని మా ప్రోగ్రామ్ డిలే అవటంతో జస్ట్ మేము అలా చూసి వెళ్ళిపోయామన్నమాట. ఏమైంది? క్లోజా? గొడవే లేదు ఇంక అసలు. వెళ్ళాము వచ్చాము, ఏ గోళం. అలా అందరము కూడా చిన్నపిల్లల్లాగా మర్చిపోయి అన్నీ అక్కడ అసలు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. డే 1 అయితే చాలా బాగా గడిచింది. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎంత చూసానో కంటితోటి మీకు అంతకంటే ఎక్కువ మీకు చూపించాలి అనే ఆరాటంతో వీడియోస్ చేశాను. మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.